ఏసీ సప్లైకి కనెక్ట్ చేస్తున్నా అన్న. ఆన్ చేస్తున్నా, ఇటువైపు చూపిస్తున్నా. ఎంత మనకి మనకి డబుల్ డెక్కర్ సిపియు అయితే ప్రాబ్లం ఎందులో ఉంటుందని చెప్పానన్న. ఓకేనా, అలాగే స్కెమెటిక్ ఛార్జర్ కూడా చెక్ చేద్దామన్న. సిక్స్త్ పోర్ట్లో ఉందన్న. ఇది ఎంత తీసుకుంటుందన్న? స్ట్రక్ అవుతుంది అంటే ఇది 100% సిపియునే ప్రాబ్లం అని మనం ఫిక్స్ చేసుకున్నాము. ఓకే, ఇప్పుడు ఇది సిపియుని ఎలా రిమూవ్ చేయాలి, ఎలా క్లీన్ చేసేయాలి అన్నది చూపిస్తాను. ఊడిపోయిన వాటిని తీసేయడమే అన్న. ఆల్రెడీ ఇక్కడ మనకు బోర్డు ఇరిగిపోయి ఉంది. ఇది డమ్మీ అన్న. అది మనం సిపియు ప్రాబ్లం అని ఐడెంటిఫై చేసింది అర్థమైందా అన్న? ఈ బ్లైండ్గా ఏ రిపేరు చేసుకుంటూ వెళ్ళకూడదన్న, అది మాత్రం గుర్తుంచుకోండి. మీకు ప్రతి ఒక్కటి మీ బుక్లోనే ఉంది, ఏ రిపేర్కి ఏది చేయాలి ఏంటిది అన్నది మీకు మైండ్లో ఉంది అంటే ఆన్ ది స్పాట్ వెళ్ళగలుగుతారు. గ్లూ కట్ చేస్తున్నాను. ఇది వైట్ గమ్ అన్న, చాలా మెత్తగా ఉంటుంది గమ్. ఇది మీరు ఏం బోర్డుకి నొక్క అవసరం లేదన్న. ఇది వచ్చేసరికి గ్రాఫిక్ ఐసీ అన్న. గ్రాఫిక్ లైటింగ్ ఐసీ ఉంది కదా, ఆ ఐసీ అన్న. కొన్ని సందర్భంలో ఇది ఏమవుతుందంటే లీక్ అవుతుంది. అది మనకు సెట్ ఆన్ అవుతుంది కానీ డిస్ప్లే రాదు. మనకి మొత్తం గ్లూ అయితే క్లీన్ అయిపోయిందన్న. నిన్న దానికి మనం గాడి చూసుకోవాల్సి వచ్చిందన్న. ఇప్పుడు దీనికి గాడి అవసరం లేదన్న. మనం ఇలా పడతా ఉంటుంటే గాడి అదే దొరికేస్తుంది. ఓకే అన్న, అది వచ్చేసింది. నెక్స్ట్ నాకు ఇక్కడ ఉన్న కాంపోనెంట్స్ని తీసేస్తా అన్న. కావాలంటే వేసుకోవచ్చు అవి. ఓకే, సేమ్ మళ్ళీ ఈ గమ్ ఉంది అంటే మనకి అసలు ఐసీని కూర్చొని ఇవ్వదాన్ని. ఎక్కువ పడి మళ్ళీ దాన్ని సర్దడం కంటే
ప్రోబ్స్ ఇవ్వండి. డయోడ్ మోడ్లో పెట్టుకోండి అన్న. డయోడ్ మోడ్ వస్తుందా వాల్యూ? వస్తుంది కదా, చెక్ చేశారా, చూసారా? అంటే ఆ లైన్ నాకు చూసుకొని అది స్క్రాచ్ చేసి ఆ లైన్ తీసి నాకు జిఆర్ వస్తుంది కదా. తమ్ముడు చూడండి తమ్ముడు, ఇప్పుడు ఒక సాల్వింగ్ రాడ్ ఎక్కువ ఉంచొద్దు అన్న, దీని మీద ఒత్తుతూనే కలిసిపోతాయి. గమ్ ఉంటే ఇబ్బంది అవుతుంది. ఐసింగ్ టచ్ చేయకుండా మనం ఇది తీసుకొని వెళ్ళాలన్న. క్లియర్గా చూడండి అన్న, పైన రబ్ చేయొద్దు, ఓవర్ అరగదీయకూడదు. ఇదిగోండి అన్న, రెండాట్ల మీద పెడుతున్నా, ఇదిగో ఎంత తెల్లగా ఉన్నదే గమ్ము అన్న. నిన్న నల్ల గమ్ముకి మీరు ఇదయ్యారు కదా, పైన వచ్చేస్తుంది ఇది. ఇటు సైడ్కి లెడ్ అంటుకుంటుంది అన్న. పీపీడీ ఉన్న బాల్తోనే, ఈ బాల్తోని మొత్తం రౌండ్ తిప్పుతాం మళ్ళీ. ఒకసారి మనం అప్లై చేసిన పీపీడీ అన్ని బాల్స్కి అంటుకుంది అంటే మీరు రెండోసారి చేసినప్పుడు ఈజీగా అన్ని బాల్స్ అంటుతాయి అన్న. ఓకే ఉన్నాయి కదన్న, ఇప్పుడు అంతా కూడా పెద్దగా ఏం లేవు. వెనక వైపు నాకు ఎటువంటిది డ్యామేజ్ అవ్వలేదన్న.
ఇది సిచ్యువేషన్లో మనకి సిపియు కూర్చుందా లేదా అన్నది స్కెమెటిక్ ఛార్జర్ ద్వారా కానీ సిస్టమ్ డిటెక్ట్ అయ్యే దాని ద్వారా కానీ మనకి తెలుస్తుంది అని. పోర్టు అంటే 6లో ఓకేనా, స్ట్రక్ అయింది అంటే నా సిపియు కూర్చుంది. వచ్చి ఆటోమేటిక్గా అదే కూర్చుందన్న. సిక్స్త్ పోర్ట్ అన్న, ఛార్జర్కి వచ్చంగానే చూడండి అన్న 1 2 6 ఎప్పుడైతే ఈ నెంబర్ అలా ఫిక్స్ అవుతూ వెళ్ళిందో నాకు మొబైల్ ఆన్లోకి వచ్చేసింది అని అర్థం అన్న. అంటే కనుక గ్రాఫిక్ ఐసీని మార్చి మీకు ఆన్ చేసి చూపిస్తాను అన్న. ఓకేనా, సరే ఆల్రెడీ ఆన్ అవుతుందన్న, అర్థమైందా అన్న? ఓకే, అయితే నాకు గ్రాఫిక్ ఐసీ లూజ్ అయింది, గ్రాఫిక్ ఐసీని మార్చి కూడా మీకు చూపిస్తాను. సెట్ అయితే ఆన్ అయిందని అర్థమవుతుంది కదన్న. ఓకే, ఇదిగోండి. ఓకేనా, ఇప్పుడు మన షాప్ దగ్గర నుంచి వచ్చేసి సెట్ ఇది. అంటే మీకు తెలియాలి, ప్రతిదీ కూడా వివరం తెలియాలి అని చెప్పేసి అసలు మీకు డీసీ సప్లై రీడింగ్స్ చెప్పాను, ఐ ఛార్జర్ లేదా స్కెమెటిక్ ఛార్జర్ గురించి, దాని ద్వారా ఐడెంటిఫై చేయడం గురించి చెప్పాను. అలాగే మనం సిపియు వేసిన తర్వాత సిపియు కూర్చుందా లేదా అని ప్రతి ఒక్కటి కూడా నేను ఏదైతే థియరిటికల్గా చెప్పానో చేస్తున్నప్పుడు కూడా ప్రాక్టికల్గా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూనే వచ్చాను. మిస్టేక్ ఎక్కడైనా జరిగితే ఇలా జరుగుతుంది. లైటింగ్ ఐసీ ఓపెన్ కాంపనెంట్స్ మీద కూడా చెక్ చేసి చూపించాను నేను. లైటింగ్ ఐసీ అదే గ్రాఫిక్ ఐసీని మళ్ళీ నేను రీబాల్ చేసేస్తే ఓకే అయిందా లేదా అన్న. ఇది కొంచెం ఛార్జింగ్ లేదు, ఇది ఛార్జింగ్ వచ్చిన తర్వాత మొత్తం అంతా ఓకే అవుతుంది. ఇంకా నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే డీసీ సప్లైలో ఫ్లక్చువేట్ అవుతుంది కాబట్టి. అన్న ఇది కూడా నాన్న ఛార్జింగ్ ఎక్కింది, ఇప్పుడు ఆన్ చేసి కూడా చూపిస్తా అన్న. ఆన్ అవుతుంది, మొత్తం మెనూ కూడా చూపిస్తా అన్న. ఇదంతా కూడా మీ ఎదురు చేసిందే కదన్నా. ఓకేనా, మనకి ర్యామ్లోని ఒక బాల్ వేసిన అలాగే మీకు ఎలా వేయాలన్నది నేర్పించాను, అది కూడా వేసి చూపించాను. అలాగే మాస్కింగ్ కూడా మనకి కింద అంతా ఊడిపోతే మాస్కింగ్ ఎలా చేయాలి ఒక ప్రాపర్ వేలో వెళ్తాయి. మనం రీబాల్ కానీ ఏదైనా కానీ మనం ప్రాపర్గా చేస్తే మనం వద్దన్నది అవుతుంది అన్న. ఓకేనా, టైం పట్టుద్ది కొంచెం, నేను అనేది అదే ఓపిక ఉండాలన్న. ఓపికతో చేస్తే ఏదన్నా అవుతుంది, అవ్వట్లేదు అని టెన్షన్తో చేస్తే అయ్యేది కూడా అవ్వకుండా పోయిద్ది అన్న. ఇది కూడా ఓకే. అన్నీ ఓకేగా అన్న? ఓకేనా?